యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వినమ్మా. రే దేవాంశ్, నేను చెప్పేది వినరా. దేవాంశ్, దేవాంశ్, నేను చెప్పేది వినరా. అమ్మా వైదేహి, తీసుకురా దేవాంశ్. నువ్వలా వైదేహిని నడిపిస్తూ తీసుకొస్తుంటే సీమంతానికి తెస్తున్నట్టు లేదు, చితి మీద పడుకోబెట్టడానికి తీసుకొస్తున్నట్టుగా ఉంది. తీసుకురా. చీర చాలా బాగుంది వైదేహి. పుట్టింటి వాళ్ళు తెచ్చిన చీర కదా, ఆ కళ మొహంలో కనిపించి ఇంకా అందంగా కనిపిస్తున్నావు. ఏమో అనుకున్నాను, ఈ ఇంటికి మన అంతస్తుకి తగిన చీరే తెచ్చారు నీ పుట్టింటి వాళ్ళు. తెచ్చే చీరలో కాదు స్వాహ అత్తయ్య, చూపించే ఆప్యాయతలో, ప్రేమలో ఉంటుంది అంతస్తు. అర్థమైందా అత్తయ్య? అందులో జానకి రామయ్య గారు ఎప్పుడూ ఆకాశమంత ఎత్తులో ఉంటారు. అది అర్థం చేసుకునేవాళ్ళకి అర్థమవుతుందిలే ఊర్మిళ. నువ్వు కార్యక్రమం మొదలుపెట్టు. ఆగండి. ఏమైంది స్వాహ? ఒక్క నిమిషం అక్క. ఏమయ్యా ఫోటోగ్రాఫరు, ఇలారా. చెప్పండి మేడం. ఏం చెప్పానయ్యా నీకు? ఫోటోలు తీయమన్నానా లేదా? మరలా దిష్టిబొమ్మలో నిలబడ్డావేంటి? ఫంక్షన్ స్టార్ట్ కాలేదు కదా మేడం. స్టార్ట్ అయింది కదా, మొహం నిండా పసుపు చంద్రం పూసాక తీస్తావా ఏంటి? ఇప్పుడు 4 ఫోటోలు తీ. ముందు వైదేహివి 4 ఫోటోలు తీ. ఫ్లాష్ పెట్టడం మర్చిపోవద్దు. అందరూ రావాలి, వెలిగిపోవాలి. ఏమయ్యా ఫ్లాష్ రావట్లేదేంటి? చూస్తున్నాను మేడం. ఫ్లాష్ వేస్తే ఎక్కువ లైటింగ్ పడుతుంది. ఫ్లాష్ ఆన్ చేసి మళ్ళీ తీ. ఇంతేనా? ఇంకా ఫ్లాష్ రాదా? ఫ్లాష్ లేకుండా చీకట్లో ఫోటోలు తీస్తావా ఏంటి? అసలు ఈ కెమెరా పనిచేస్తుందా లేదా? ముందే చెప్పాను కదా ఫ్లాష్ బాగా రావాలని. అప్పుడు బాగానే వచ్చింది మేడం. మీ ఫోటోలు కూడా బాగానే తీశాను కదా మేడం. ఒక్క నిమిషం మేడం, చెక్ చేస్తున్నా. సరిగ్గా చూడు, ఫ్లాష్ మాత్రం బాగా రావాలి. స్వాహ, ఇందాక నుంచి చూస్తున్నాను, నీ ఫ్లాష్ గోలేంటే? బామ్మగారు, ఈ గోల ఇంతకు ముందు నుంచే మొదలైంది. అత్తయ్యకి ఫంక్షన్ మీద కన్నా ఫ్లాష్ మీదనే ఎక్కువ దృష్టి ఉంది. దానికోసం ఎందుకంత గొడవ? ఫోటో ఎలా తీయాలో అబ్బాయికి తెలీదా? నువ్వు కానీ బాబు, మీరు కార్యక్రమం మొదలు పెట్టండి. అదే ఫ్లాష్ ఉంటే ఫోటోలు బాగా వస్తాయి అత్తయ్య. మళ్ళీ మళ్ళీ సీమంతం చేస్తామా ఏంటి? ఏమయ్యా వస్తుందా రావట్లేదా? బ్యాటరీలో ఏదో ప్రాబ్లం ఉంది మేడం, ఒకసారి చూసి మార్చుకొని వస్తాను. వెళ్ళు, త్వరగా వెళ్ళి మార్చుకోండి రా. త్వరగా రా. అలాగే మేడం. పాపం
ఫోటోల కోసం ఫ్లాష్ కోసం బాగానే కష్టపడుతుంది కానీ అది పనిచేసేసరికి ఈలోగా ముహూర్తం అయిపోతుంది. మీరు కానివ్వండమ్మా. ఛ! నా ప్లాన్ మొత్తం నాశనం చేసేసావు కదరా పనికిమాల విధవా. ఆగండమ్మా. వైదేహి, ఏమైంది? మొదటి పసుపు కుంకాలు అందుకోవాల్సింది వేళ్ల చేతుల మీదుగా కాదక్కా. మా చేతుల మీదుగా కాదా? అయితే మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? తప్పుగా అర్థం చేసుకోకండి. మీ ఆశీర్వాదాలు నాకు చాలా అవసరం. కానీ మరేంటి మనోరాలా, ఏం ఆలోచిస్తున్నావు? పుట్టింటి నుంచి ప్రేమగా పసుపు కుంకాలు తెస్తే అందులో ఏదో విషం కలిపినట్టు వద్దంటావేంటి? నేను పుట్టింటి పసుపు కుంకాలు వద్దనట్లేదు నానమ్మ. నాకు మొదటి పసుపు కుంకాలు రాయాల్సింది వీళ్ళు కాదు అని చెప్తున్నాను. వీళ్ళు కాకపోతే ఇంకెవరు రాయాలి? ముత్తైదులందర్నీ పిలిచి అవమానిస్తున్నావా? నేనెవ్వరినీ అవమానించడం లేదు నానమ్మ. అందరి ఆశీర్వాదాలు నాకు అవసరమనే చెప్పాను కదా. కానీ నా కోరిక వేరు. అందరికంటే ముందుగా నీ చేతుల మీదుగా పసుపు కుంకాలు రాయించుకోవాలి అని అనుకుంటున్నాను. ఏంటి, నా చేతుల మీదుగానా? అవును నానమ్మ, నువ్వే ముందుగా నాకు పసుపు పూయాలి, కుంకుమ దిద్దాలి. అమ్మ వైదేహి, మన అనుకున్న వాళ్ళ మీద అభిమానం ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు, కానీ కొన్ని పద్ధతులుంటాయి కదమ్మా. ఆవిడ పసుపు కుంకాలే ముట్టుకోదు కదమ్మా. ఆవిడ్ని పుయ్యమని అడుగుతున్నావేంటి? కొన్ని ఆచారాలుంటాయి, పాటించాలి. అమ్మమ్మ, నేనిప్పుడు ఆచారాల గురించి ఆలోచించటం లేదు. నా బిడ్డ క్షేమం గురించి ఆలోచిస్తున్నాను. అది మా నాన్నమ్మ చేతిలోనే ఉంది. వైదేహి, మా నాన్నమ్మ చేత్తో ఆశీర్వదిస్తే అది నాకు, నా బిడ్డకి మంచిది. ఆచారాల పేరుతో ఎవరు అడ్డు రాకండి. రానమ్మా. వెళ్ళండి పిన్ని గారు, మీ మనవరాలు ప్రేమగా పిలుస్తోంది కదా, వెళ్ళి ప్రేమగా రాయండి. ఈ చెంచల ఫోన్ చేస్తుందేంటి? ఇక్కడ ఏమైందో తెలుసుకోవడానికి అనుకుంటాను. చూడమ్మా, పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ కొంతమంది కొన్ని చేయకూడదు. చేయకూడదని ఎలా అంటారు? ఏమీ కాదు. అన్నిటికంటే మనసు ముఖ్యం. అదే మంగళకరం. నానమ్మ, ముందుగా నువ్వే నాకు పసుపు రాయాలి, లేదంటే నాకీ సీమంతమే వద్దు. అసలు ఏం చేయబోతున్నారు వీళ్ళు? ఎలాగైనా ఆపుదామంటే ఏం చేస్తున్నారో నాకు కూడా చెప్పడం లేదే. ఇప్పుడు ఎలా కాపాడ్డాం? భగవంతుడా, ఈ ఇంటికి చెడు చేయాలనుకున్నప్పుడు నా కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉంచాం. మంచి చెయ్యాలని మొట్టమొదటిసారిగా ఆలోచిస్తుంటే కదల్లేకుండా, ఎందుకు పనికి రాకుండా చేసేసాం. ఏదో ఒక దారి చూపించు స్వామి. హలో స్వాహ, ఏమైంది? ఈ పాటికి అది కాలిపోతుంది. దాని ఆర్తనాదాలు విందామా అని ఇంటి బయటే కాపలా కాసుంటే అసలేమీ వినిపించడం లేదేంటి? ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి? అక్కడ నువ్వెంత ఎదురు చూస్తున్నావో ఇక్కడ నేను ఎదురు చూస్తున్నాను.
కానీ పని మాత్రం జరిగేలా కనిపించడం లేదు. అదేంటి చీర కట్టుకోలేదా? కట్టుకుంది. కట్టుకుని వచ్చి కుర్చీలో కూర్చుంది. మరెందుకు ఆలస్యం? ఒక్క ఫోటో తీస్తే ఫ్లాష్ పడితే పని అయిపోతుంది కదా. ఫోటోలు తీశారు, కానీ ఫ్లాష్ పనిచేయడం లేదు. అది ఇప్పుడు చెప్పడం, వచ్చిన వెంటనే ఫ్లాష్ పనిచేస్తుందో లేదో నువ్వు తెలుసుకోవాలి కదా. చెంచలా, నీకు తెలుసు కదా, నేను చెక్ చేశాను. ముందు ఫ్లాష్ బాగానే వెలిగింది. వైదేహి ఎప్పుడొస్తుందా, ఫోటో తీయగానే ఎప్పుడు మాడి మసైపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ సరిగ్గా వైదేహి ఫోటో తీస్తారు అనగా ఫ్లాష్ వెలగలేదు. ఛే! మళ్ళీ లాస్ట్ మినిట్లో మిస్ అయింది. కానీ ప్లాన్ అయితే ఫెయిల్ అవ్వలేదు. స్వాహా, వెళ్ళు. అక్కడ దీపమో హారతి కర్పూరమో ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని వెలిగించి చీర మీద పడేలా చెయ్యి. ఫోటో ఫ్లాష్ కంటే కూడా ఫాస్ట్గా అంటుకుంటుంది. సరే, వెళ్తాను. ఏదోటి చేస్తాను. ఆ ఫ్లాష్ బాగైతే మళ్ళీ ఫోటోలు తీయించటమో లేదా ఏ హారతి కర్పూరమో వెలిగించి వేయడమో ఏదోటి చేస్తాను. అంటే వైదేహి చీరతోనే తగలబెట్టబోతున్నారా? భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి? రాజీ, 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 ఏ దేవాంశ్, ఊర్మిళ, అయ్యో ఊర్మిళ, అయ్యో ఎవరు రావడం లేదండి. ఇప్పుడేం చేయాలి? పాపం వైదేహి అన్యాయంగా అగ్నికి ఆహుతి కాబోతుంది. ఎలాగైనా ఆపాలి. ఎందుకు వైదేహి ఇంత మొండి పట్టు పడుతున్నావు? ఇలా చేయడం నీకు నీ బిడ్డకు మంచిది కాదు. ఇంతమంది చెప్తున్నా అర్థం కావటం లేదా? కావాలంటే మీ నాన్నమ్మనే అడుగు. నువ్వు చెప్పమ్మా. నేను వద్దని అంటున్నాను కదమ్మా. నాకు అర్హత ఉంటే అన్నీ నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని కదా. ఎందుకిలా దూరంగా ఉంటాను? అర్థం చేసుకోవే. వైదేహి, ఎందుకమ్మా ఈ మొండి పట్టుదల? పెద్దవాళ్ళు చెప్పేది వినాలి కదా. వైదేహి ఇంతలా పట్టుబడుతుందంటే అందులో ఏదో ఉంది బాబాయ్ గారు. చెప్పు వైదేహి. ఎప్పుడు అత్తయ్య బామ్మల మాటలకి ఎదురు చెప్పందానివి ఇప్పుడెందుకు కాదంటున్నావు? కారణమేంటి? ఇక్కడేదో కుట్ర జరుగుతుంది వైదేహి, అది నీకు తెలుసు. నువ్విలా మీ నానమ్మని పసుపు కుంకుమలు అడగడానికి ఆ కుట్రకి ఏదో సంబంధం ఉంది. లేకపోతే నువ్వు అడగవు. అదేంటో చెప్పు. అక్కెందుకు చెప్పట్లేదు? కానీ ఇక్కడ కుట్రేమైనా జరిగితే దానికి కారణం ఖచ్చితంగా మా అత్తయ్య అయి ఉంటుంది. అత్తయ్య. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నన్నే అనుమానిస్తున్నావా? పళ్ళు రాలు కొట్టేస్తాను, జాగ్రత్త. పావతలకి. నీకు తెలిసే ప్రతిదీ నీ కొడుక్కు తెలిసే ఉంటుంది కదా, చెప్తా. నువ్వు చెప్పు వైదేహి. నానమ్మ, చూస్తున్నావు కదా, ఇంట్లో ఇంతమంది ఈ శుభకార్యం జరగాలని చూస్తున్నారు. కానీ నీ చేతులతోనే ఈ కార్యం సాగాలని నేను కోరుకుంటున్నాను. నీ చేతులతోనే ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను. అందరి మాటలు పక్కన పెట్టు. నువ్వేరా నానమ్మా? పుట్టింటి నుంచి తెచ్చిన ఆ పసుపు కుంకాలు నా ఒంటికి రాసి నన్ను ఆశీర్వదించు. సంతోషంగా నీ దేవుని తీసుకుంటాను. ఎందుకింతలా పట్టుబడుతున్నావు? ఈ సీమంతం జరిపించుకోవటం నీకిష్టం లేదా? నన్ను అడ్డం పెట్టుకుని
దీన్ని ఆపేయాలనుకుంటున్నావా? పసుపు కుంకాలు ముట్టుకునే అర్హత లేని నాతో ముట్టించి ఏదైనా జరగకూడని జరిగితే ఆ అనర్థం నా నెత్తిన రుద్దుదామని చూస్తున్నావా? ఎందుకే ఈ మొండి పట్టుదలా? నా పట్టుదలేంటో నీకు తెలుసు నానమ్మా. నువ్వే పసుపు కుంకాలు రాయాలి. రాస్తున్నావు అంతే. ఈ ఫోటోగ్రాఫర్ ఒకడు ఆ ఫ్లాష్ కనుక పనిచేస్తుంటే ఒక్క ఫోటోకి మాడి మసైపోయి ఉండేది. అది ఎప్పటికి బాగు చేస్తాడో ఏమో. ఏవండి ఏవండి, వచ్చావు రాజీ? ఎప్పటి నుంచో పిలుస్తుంటే రాకుండా ఏం చేస్తున్నావు? అవన్నీ తర్వాత ముందు నాకు ఈ విషయం చెప్పండి. అత్తయ్య ఏదో కుట్ర చేస్తున్నారు, ఏంటది? అది చెప్పడానికే ఎప్పటి నుంచో పిలుస్తున్నా. టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి ముందు వైదేహి వంటి మీద ఉన్న చీర మార్చుకోమని చెప్పు. ఏం చేయబోతుందో చెప్పమంటే చీర మార్చుకోమంటారేంటి? అయ్యో, నీకెలా చెప్పాలి? ఆ చీర మామూలు చీర కాదు. ఆ చీర తగలబడి వైదేహిని కూడా తగలబెట్టేస్తుంది. దాని మీద ఆ కెమెరాకున్న ఫ్లాష్ లాంటిది ఏదైనా వెలుతురు పడితే మంటలు పుడతాయి. అయితే ఇప్పుడే వెళ్ళి చీర మార్చుకోమని అక్కకి చెప్తాను. అమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమంతం జరగాలి. ఎంత చెప్పినా వైదేహి వినిపించుకోకపోతే ఏం చేస్తాం? ఏదైతే అదయింది. మీ చేతులతో పసుపు కుంకాలు రాయండి. అక్క జరగండి, బామ్మగారు జరగండి. అక్క జ్యూస్ తీసుకో. అక్క అయ్యో, సారీ అక్క. అక్క సారీ. లేక సారీ మార్చుకుంది గాని లే. వైదేహి, లేవకూడదమ్మా, అరిష్టం. ఒకసారి చీర కట్టుకుని సీమంతానికి కూర్చున్న తర్వాత మళ్లీ సీమంతం పూర్తయిన తర్వాతే కుర్చీలో నుంచి లేవాలి. కానీ అంతసేపు ఈ చీరతో ఎలా కూర్చుంటుంది? పర్వాలేదు రాజలక్ష్మి, అరిష్టం అంటున్నారు కదా, వద్దు. మరి మీ నాన్నమ్మ నీకు పసుపు కుంకాలు ఇవ్వడం కూడా అరిష్టమే కదా? దానికోసం ఎందుకింత పట్టుపడుతున్నావు? ఎందుకంటే ఈ అరిష్టాల కంటే మా నాన్నమ్మ ఆశీర్వాదం గొప్పది. నువ్వంటే నాకిష్టం నానమ్మా. లేవే, లేచి చీర మార్చుకునిరా. నానమ్మా, చెప్పేది నీకేనే. లేచి మార్చుకునిరా. అమ్మా, అరిష్టం అంటుంటే మార్చుకురమ్మంటున్నావేంటి? మార్చుకుని రావాలరా. ఎందుకంటే ఈ చీరే అసలు అరిష్టం. ఈ చీర అరిష్టం ఏంటమ్మా? అవునమ్మా, ఈ చీరే అరిష్టం. ఈ చీరలో ఉంటే మంటల్లో మాడి మసైపోతుంది. అలా అలా కావాలని ఈ చీరిచ్చాను. అందరూ నన్ను క్షమించండి.
ఈ ముసల్దానికి ఏమైంది? పగా పంతమని అక్కడ అంతలా ఎగిరి ఇక్కడ పిల్లిలా మారిపోయిందేంటి? అమ్మా ఏమంటున్నావు? అవునరా, వైదేహి మీద ద్వేషంతోనే వైదేహిని అంతమొందించాలని ఇలా చేశాన్రా. కాని ఈ పిచ్చిది నా ప్రేమ కోసం ఇంతలా తప్పిస్తోంది. ఏం చేసినా నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ప్రాయశ్చిత్తం లేదు.